ఇలాగే చేస్తే సైన్స్ వచ్చేలోగా ఈ ప్రపంచం అంతరించేలా ఉంది. ఓయ్! కానీ ఇతన్ని ఎలా అడ్డుకోవడం? ఏమనుకుంటున్నావు? నువ్వు ఈ భూమి మీద ఎన్నో ఏళ్ళు జీవించావు. సైన్స్ యొక్క నిజమైన శక్తిని బయటికి తీసుకొచ్చేది పౌర్ణమి నాడే. ఇదే విషయమా? పౌర్ణమి సైన్స్ శక్తులు ఇలాగే ఉంటాయా? ఇది అందులో ఒక చిన్న భాగం మాత్రమే. పౌర్ణమి నాడు వాళ్ళు మారడానికి అదే వీళ్ళకి శక్తి ఇస్తోంది. ఇప్పుడు నేను దాన్ని అంతం చేయగలిగాను కాబట్టి సరిపోయింది. ఈ చిన్న పిల్లాడే ఇలా చేయగలిగితే ఇంకా ఇద్దరు సైన్స్ వస్తే ఈ భూమిని అల్లకొల్లోలం చేస్తారు. కానీ పౌర్ణమి కానప్పుడు వాళ్ళు ఆ విధంగా చెయ్యలేరు. కాబట్టి మనకున్న ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళ తోకే వీక్నెస్ అని మనకి తెలుసు. అదే యుద్ధంలో మనకి పై చేయిని ఇస్తోంది. మరైతే ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఆ తోక మాత్రమే. అంతే. ఇప్పుడు నీకు కొత్త దుస్తులు అవసరం, ఇంకా ఒక చిన్న ఆయుధం కూడా అవసరం. నువ్వు చూడ్డానికి మీ నాన్నలాగే ఉన్నావు, కానీ నీ శక్తులు నాలా ఉన్నాయి. అదే ఇందులో ఆశ్చర్యం. ఇప్పటికే నేను నీకు సహాయం చేయనని చెప్పి చాలా సహాయం చేశాను. నేను సమయం వృధా చేయకుండా నా ట్రైనింగ్ తీసుకోవాలి. నేను వెళ్తున్నాను. 6 నెలలు ఇదే ప్రదేశంలో ఉండి నువ్వు తిరిగి వస్తే అప్పుడు నీ బలమేంటో నీకు అర్థమవుతుంది. అప్పుడే నేను నీపై పెట్టిన నమ్మకం నీకు తెలుస్తుంది. భూమి కోసం పోరాడుతున్నవాడు సయాన్ రాక కోసం శిక్షణ పొందుతున్నారు. కానీ తండ్రికి కొడుకి మధ్య పోలిక చాలా ఉంది.